ఒక ముఖ్యమంత్రి కొడుకు మళ్ళా ముఖ్యమంత్రి అయింది జగన్ మాత్రమే పార్టీ పెట్టి. ఇక్కడ ఇంకెవ్వరు కాలే. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మరి లోకేష్ ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి కాడు, ఈయన మాత్రం అయిండు. జగన్ అన్న నాటే జోక్ అన్న 11 ఉన్నాయి అన్న, 11 ఉన్నాయి. వాడు లైలా సినిమాలో చెప్పిండన్నా, కాదన్నా ఆయన చెప్పిండు 11 ఉన్నాయి అనుకుంటే అసెంబ్లీకి రాకూడదు, వచ్చి మళ్ళీ గోల్ చేసి వెళ్ళిపోవడం అని ప్రజలు అంటారు. ప్రజలు వాస్తవానికి ప్రజలు అనట్లేరు అన్న, మనం అంటున్నాం. జగన్ అన్న అంటే నాటే జోక్ అన్న, వాడు కింగు. ఎలా అంటే చెప్తాను, ఒక పార్టీ, ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి పార్టీ పెట్టి అయిన ముఖ్యమంత్రి అనేటు వాడు ఒక్కటి మాత్రమే, జగన్ మాత్రం. ఎవరంటే అయ్యిందా నువ్వు చెప్పు. లోకేష్ కి, నారా చంద్రబాబు నాయుడుకి, రఘురామ కృష్ణరాజు, పవన్ కళ్యాణ్ భయపడే లేదు తప్పన్నా. పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాను, అన్నగారు కూడా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనేది సినిమానే. సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ రెండు రాజకీయాల్లో కూడా నిరూపించుకున్నారు కదా. 21 100% స్ట్రైక్ రేట్ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి రాలేదు కదా. అది ఆయనకు వచ్చినాయి. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం, పవనన్న మీద ఉన్న అభిమానం, అది వేరు విషయం. అభిమానంతో 2019లో గెలిపించలే కదండి. ఆయన కష్టపడుతున్నారు. ఆయన ఓడిపోయినా సరే, ఒక సీటు కూడా రాకపోయినా బయటకు వచ్చి ప్రజల కోసం నిలబడ్డారు కాబట్టి ప్రజలు ఆయన గుర్తించి గెలిపించారు. నేను పవన్ అనేది తప్ప అంటలేను, కానీ డిప్యూటీ సీఎం ఉండి కూడా ఆయన ఏమంటే ఏమంటారు, అది హోమ్ మినిస్టర్, నేనే హోమ్ మినిస్టర్ అయితే నేను ఏం చేస్తున్నా అన్నాడు. అది గుర్తుందో లేదో అన్నకు. పవన్ అన్న కూడా కొంచెం ఆలోచిస్తే, సినిమా కాదు ఇది జీవితము, రాజకీయం వేరు, సినిమా వేరు అన్న. అలా ఆయనకి తెలుసు కాబట్టి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఇదంతా పక్కన పెడదాం. సో జగన్ గారు అసెంబ్లీకి వచ్చిన ప్రతిసారి అంటే ఆయన డిస్క్వాలిఫై చేసేస్తారు కాబట్టి వచ్చి ఆచరించుకుని వెళ్ళిపోయాడా. 11 ఉన్నప్పుడు ఏం చేస్తాడన్న, 11 ఉన్నాక ఏం చేస్తాడు. ప్రజలు 11 ఇచ్చారన్న, మరి ఆయన అవును అన్న మాత్రం ఏం చేస్తాడు. జగన్ అన్న కూడా ఏం చేయలేడు. ఇట్లయితే 11 సీట్లు అయితే 11. ఆ 11 సీట్లు ఇచ్చిన ప్రజల కోసమైనా సరే అసెంబ్లీకి వచ్చి కూర్చోవాలని మాట్లాడాలి కదా అన్న. 1500 నుంచి అనుకో అన్న, 11 సీట్లకు 150 సీట్లకు ఒకసారి ఆలోచించన్న. మరి ఆయన ఏం చేస్తాడన్న, ఆయన మాత్రం నీతిగా, జగన్ అన్న నీతిమంతుడే, దీంట్లో తేడా లేదు. కాకపోతే వాళ్ళ చెల్లె ఉందా షర్మిల, తప్పు ఆమెది. ఎందుకని నేను చెప్తాను కదా. ఇప్పుడు వాళ్ళ అన్న మీద ఆమె యుద్ధం చేసింది, ఆమె కాంగ్రెస్ పార్టీకి పోయింది. చేయాల్సి వచ్చింది అది వాళ్ళ ఇష్టము. సో వాళ్ళ మమ్మీ కూడా పార్టీ అధ్యక్షుల, గౌరవ అధ్యక్షుల ఆమె, వాళ్ళ మమ్మీ విజయమ్మ గారు. జగన్ అన్న తప్పు కాదన్న. ఎలా తప్పు కాదంటే, ఆయన చేసిండు సైకిళ్ళు, అది ఏమంటుందండి, అది ప్రతి ఒక్కళ్ళకు ఏంటి, మన పిల్లలకు పథకాలు అనేది తప్పు అన్న. లెక్క ప్రకారంగా ఉచిత పథకం అనేది తప్పు. ఉచిత చేసిండు. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తుండు, ఈయన కూడా, మన రేవంత్ కూడా చెప్తుండు. ఇది కూడా సేమ్ ఆయన ఈయన డిట్టో. దీంట్లో తేడా, ఉచిత పథకం అనేది తప్పు అన్న. ఉచితం అనేది తప్పు అన్న. 4 సంవత్సరాలు ఆయన, ఇప్పుడు 36 సంవత్సరాలు ఆయన పరిపాలించండి. ఎవరు 5 సంవత్సరాలు ఈయన పరిపాలించి ఆయన రోడ్డు ఈయన తీసుకుపోయినా అన్న. ఆయన రోడ్డు ఈయన తీసుకుపోలే కదా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి మీరు చెప్పండి, ఎన్నిసార్లు? ఈయన ఒక 5 సంవత్సరాలకి ఈయన రోడ్డు ఈయన తీసుకుపోయిండా, ఇప్పుడు జగన్ తీసుకుపోయిండా ఆయన రోడ్డు? మరి ఆయన ఎందుకు వేయలే? అందుకని ఆయన ఓడించారు కదా. సో విత్ ఇన్ అంటే ఏమంటారు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 99% జగన్ అన్నదే వస్తుంది. దీంట్లో తేడా లేదు. డెఫినెట్లీ అంటే మనం అట్లా క్యాలిక్యులేట్ చేయలేము. మొత్తం మీద గవర్నమెంట్ మాత్రం అది కన్ఫర్మ్, దీంట్లో తేడా లేదు. మళ్ళీ సరే జగన్ వస్తాడు డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ డాడీ.